హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మేము రీసెంట్గా మా ఫ్యామిలీ అందరం కలిపి పాండిచ్చేరి వెళ్ళాము. 4 days ట్రిప్ అనమాట. మాకు అగోడాతో అయితే చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ దొరికింది. మేము వెళ్ళే టైంకి మాకు అరౌండ్ 9:30 అయింది. సో వాళ్ళు ఆల్రెడీ వేరే వాళ్ళకి రూమ్స్ ఇచ్చేసారని చెప్పారు. మేము నైట్ అంతా తిరిగితే మాకు ఇక్కడ గోల్డెన్ రెసిడెన్సీ అనే హోటల్ దొరికింది. అండ్ ఇది చాలా బాగుంది అండ్ డీసెంట్గా ఉంది. అండ్ మనకి అరౌండ్ 3,000 per day చెప్పారు. మనం బార్గెన్ చేసే 2,800 ఏసీ రూమ్. నేను మా హస్బెండ్, పిల్లలు అండ్ మా మదర్, ఫాదర్ కూడా వచ్చారు. అందరం కలిపి ఆ రూమ్లో మనకి ఎక్స్ట్రా ఒక చాలా పెద్ద బెడ్ కూడా ఇచ్చారు. సో అందరం కలిపి ఆ రూమ్లో అడ్జస్ట్ అయ్యాము, ఎందుకంటే రూమ్స్ ఎక్కడ దొరకలేదు మాకు. అండ్ మా ప్లాన్ వచ్చేటప్పటికి మార్నింగ్ మేము లేచిన వెంటనే మేము వచ్చేటప్పటికి ఫస్ట్ డే ట్రావెల్ ప్లాన్ చేసుకున్నాం. విపరీతమైన హాట్ ఉందండి, సమ్మర్ అవుతే. అక్కడి నుంచి ఫస్ట్ వచ్చేటప్పటికి ఆరోవిల్లాకి వెళ్ళిపోయాము. ఆరోవిల్లాలో వచ్చేటప్పటికి మీకు కార్ టికెట్ చాలా కాస్ట్లీ ఉందండి. 250 రూపీస్ తీసుకున్నారు మనకి పార్కింగ్ ఏరియా అనమాట. అక్కడ నుంచి మీరు నడుచుకుంటూ లోపలికి వెళ్ళిన తర్వాత ఒక స్పెసిఫిక్ ప్లేస్కి వెళ్ళిన తర్వాత మీకు సైకిల్స్ ఉన్నాయి. అండ్ లోకల్ ఆరోవిల్లా లోపలంతా తిరగడానికి కూడా మీకు ఫ్రీ బస్ ఉంది. పెద్దవాళ్ళకి కానీ పిల్లలు కానీ బస్ ఎక్కాలనుకుంటే బస్ ఎక్కచ్చు, లేదు అంటే కనుక బై వాక్ కూడా వెళ్ళచ్చు. నా సజెషన్ వచ్చేటప్పటికి బై వాక్ చాలా కష్టం అండి. చూడడానికి లైక్ 1.5 kilometer ఉంది, కానీ చాలా విపరీతంగా ఎండ ఉండడం వల్ల అసలు మేము నడవలేకపోయాము. మనకి రాయడం వచ్చేటప్పటికి సమ్వేర్ 1.5 kilometers రాశారు. బట్ మా పేరెంట్స్ అండ్ కిడ్స్ మాత్రం బస్సులో వెళ్ళారు. వాళ్ళు 5 minutesలో వాళ్ళు వెళ్ళిపోయారు. సో నన్ను అడిగితే కనుక మీరు డెఫినెట్గా బస్సే తీసుకోండి. ఇక్కడ స్పెసిఫిక్గా ఆరోవిల్లా ఇస్ నథింగ్ బట్ ఏంటంటే మొత్తం అంతా గ్రీనరీ ఉంది. సోలార్ పవర్తో వాళ్ళు మొత్తం అంతా దాన్ని రన్ చేస్తున్నారనమాట. ఎక్కడ మీకు ఎలక్ట్రిసిటీ అనేది ఉండదు. ఇది వచ్చేటప్పటికి లోపల మ్యూజియం, ఆరోవిల్లా మొత్తం మ్యూజియం, దాని యొక్క హిస్టరీ ఏంటి, వాట్ ఎగ్జాక్ట్లీ అనేది పిల్లలు కూడా మొత్తం అంతా చక్కగా చదివారు. ఇట్స్ బేసికల్లీ చెప్పాలంటే ఒక కైండ్ ఆఫ్ లోపల వచ్చేటప్పటికి మ్యూజియం. అండ్ వీళ్ళు ప్రతి చోట ఎక్కడ ఎలక్ట్రిసిటీ అనేది యూజ్ చేయాల, మొత్తం అంతా వీళ్ళు సోలార్తోనే రన్ చేశారు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ థింగ్ అనమాట. మీరు ఇక్కడ చూస్తే దీని లోపల మనకి మంత్రి అనేది ఉంది. అంటే ఇట్స్ అ సాంస్క్రిట్ వర్డ్ బేసికల్గా. టెంపుల్ ఆఫ్ మదర్ అంటారు. మనం అక్కడ వరకు కూడా వెళ్ళలేదు. చూస్తున్నారు కదా, ఇది 1.5 kilometers, 30 minutes వాక్ అన్నారు. బట్ చాలా అంటే చాలా ఎండగా ఉండి ఎవ్రీడే వాక్ చేసే వాళ్ళకి కూడా ఓకే. బట్ నన్ను అడిగితే కనుక అంత ఎండలో వాక్ చేయాలని వచ్చేటప్పటికి మాకు చాలా నీరసం వచ్చేసింది. మాకు ఆల్మోస్ట్ మేము అక్కడికి వెళ్ళేటప్పటికే సమ్వేర్ అరౌండ్ 9:30, 10 అయింది. మొత్తం హాఫ్ డే పైనే అక్కడ మొత్తం అంతా ఎగ్జాస్ట్ అయిపోయామన్నమాట. మా ప్లాన్ వచ్చేటప్పటికి ఇది అయిపోయిన తర్వాత బీచ్కి వెళ్ళి కొంచెం వేరే ప్లేసెస్ కూడా వెళ్దామని అనుకున్నాము. మేము ఇదంతా చూసుకుని మేము ప్లేసెస్కి వెళ్ళేటప్పటికే మొత్తం ఆల్మోస్ట్ ఎగ్జాస్ట్ అయిపోయాము. ఇక్కడ నుంచి నడుచుకుని అంత దూరం వెళ్ళేటప్పటికి మాకు వచ్చేటప్పటికి మేము అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. ఇంత దూరం నడుచుకుని వచ్చిన తర్వాత మాకు వచ్చేప్పటికి మంత్రి మందిర్ వచ్చేటప్పటికి చాలా దగ్గర నుంచి చూపించలేదు, చాలా దూరం నుంచి చూపించాడు. అండ్ అక్కడి నుంచి మేము మేము వచ్చేటప్పటికి బస్సే తీసుకున్నాం. ఎందుకంటే మళ్ళీ 30 minutes మళ్ళీ వెనక్కి వెళ్ళాలంటే అప్పటికే ఎగ్జాస్ట్ అయిపోయాము. ఎందుకంటే కార్ డ్రైవింగ్ కాబట్టి, మేము కార్లో వెళ్ళాం కాబట్టి మేము నెక్స్ట్ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి లంచ్కి ప్లాన్ చేద్దామని చెప్పి మేము వచ్చేటప్పటికి ఫ్రెంచ్ కాలనీకి వెళ్ళాము. ఫ్రెంచ్ కాలనీలో మీకు చూస్తే చాలా కేవ్స్ అవన్నీ ఉంటాయి, సరే మనం చూసినట్టు కూడా ఉంటుందని చెప్పి అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఫ్రెంచ్ కాలనీ వెళ్ళాము. అక్కడ వచ్చేటప్పటికి కొన్ని ప్లేసెస్ చూద్దాం అనుకున్నాము. కేవ్స్లో మేము లంచ్ చేసాము. అక్కడి నుంచి ఫ్రెంచ్ కాలనీలో కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. అండ్ మెమోరియల్, ఫ్రెంచ్ వార్ మెమోరియల్ అన్నిటికీ వెళ్దామంటే మొత్తం లంచ్ టైం వల్ల మొత్తం అన్నీ క్లోజ్ ఉన్నాయి. కొంచెం డిసప్పాయింట్మెంట్ అయ్యాము, ఎందుకంటే అక్కడి నుంచి మొత్తం ఆ డే అంతా అలా వేస్ట్ అయిపోయిందేమో అని బాధపడ్డాము. అక్కడి నుంచి వచ్చేటప్పటికి రాక్ బీచ్ కూడా మేము చూద్దాం అనుకుని, ఫ్రెంచ్ వార్ పక్కనే రాక్ బీచ్ ఉంది. కానీ విపరీతమైన ఎండ. అగైన్ నేను చెప్తున్నాను, సమ్మర్ కాబట్టి. మేము వచ్చేటప్పటికి ఆగస్ట్ ఎండింగ్లో వెళ్ళాము. సో మొత్తం అంతా ఫుల్ హాట్ అనమాట. పిల్లలు కూడా చాలా చాలా అంటే చాలా హాట్ ఉందన్నమాట. అక్కడి నుంచి రాక్ బీచ్ పిల్లలు తీసుకెళ్ళు అని అన్నారని చెప్పి మేము అక్కడి నుంచి రాక్ బీచ్ కూడా ఒకసారి చూపిద్దామని అక్కడికి వెళ్ళాము. అక్కడ ఎక్కువసేపు కూడా మేము టైం స్పెండ్ చేయలేదండి, ఎందుకంటే బికాస్ ఆఫ్ టూ మచ్ ఆఫ్ హాట్ అనమాట. అక్కడ మేము కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. ఎందుకంటే మా ప్లాన్ వచ్చేటప్పటికి అక్కడ కొంచెం టైం స్పెండ్ చేసి ఈవినింగ్ మళ్ళీ ఫ్రెంచ్ కాలనీకి వచ్చి డిన్నర్ చేసుకుని రాక్ బీచ్ దగ్గర కొంచెం టైం స్పెండ్ చేస్తున్నాం. అలా మా డే 1 అనేది గడిచింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.